ఆయన వస్తే శరీరం విడిచిపెట్టడం కాదు, దాని ఆయుర్దాయం పూర్తయిపోయి సాక్షిమాత్రంగా చూస్తూ జ్ఞానమునందు నిలబడి జీవన్ముక్తుడై విదేహముక్తిని పొందే ముందు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారే. దోసపండు తీగ నుంచి విడిపోయినంత అలవోకగా జీవుడు శరీరం నుండి విడుదలైపోతాడు. అలా ఆయన యొక్క అనుగ్రహము కలిగిన నాడు అది చిట్ట చివరిసారి శరీరం విడిచిపెట్టడం, ఇంకొకసారి పుట్టడం. కాముని యొక్క బాణములకు పునర్జన్మ స్వీకారం అన్న మాట రాదు. అంటే ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు. అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతూ ఉంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు